ఎందుకు చిన్న డల్లు ఉన్నారు? సార్ వచ్చినప్పుడు కొంచెం యాక్టివ్గా అనిపించాలి కదా. ఇదేమన్నా డబ్బులు కట్టించుకుంటురా? మాటలే కదా, కొద్దిగా మాట్లాడాలి. నాకే భయం అవుతుంది. ఇందాక వచ్చిన లీడర్స్ ఏం మాట్లాడినా కూడా మీరు ఇట్లనే చూస్తున్నారు. మాట్లాడతారా? రెస్పాండ్ అవుతారా? సరే, నాకు కాకుండా కూడా మనకు వచ్చే గ్రేట్ లీడర్స్ సైదుల్ సార్ తోటి కొంచెం రెస్పాండ్ అవ్వాలి. అవును కాదు అనడానికి వస్తుందా? వస్తుందా? ఎస్ అని మళ్ళీ నలుగురే అంటారు. సో గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి సర్వశ్రీ మల్లికార్జున్. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఈ ప్లాట్ఫామ్కి రాకముందుకు నా ఎడ్యుకేషన్ 25 years. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ నండి నా చదువు MA, B.Ed, MBA. 25 ఏళ్ళు చేసిన. 10 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ కోసం కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్ని రాసిన. సెంట్రల్ రాసిన, స్టేట్ గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయో అన్ని రాసిన. అంటే విలేజ్ నుంచి మా GHMC లెవెల్ వరకు అన్ని రాసుకుంటూ వచ్చినా కానీ ఏవి రాలేదు. నాకు రాలే. నోటి దాకా వచ్చింది కానీ నాకు రాలేదు. సరే అని చెప్పి గవర్నమెంట్ జాబ్ రాకపోతే ప్రైవేట్ సెక్టర్ ఉందా లేదా? మళ్ళీ అంటలేదు. మీరు మాట్లాడితే చెప్పొచ్చు, నేను పిల్లలకు చదువు చెప్పిన, మీకు కాదు. నాకు అందుకే భయం వేస్తుంది. సో అట్లా నేను ప్రైవేట్ స్కూల్లో 10 సంవత్సరాలు పనిచేసిన. స్కూల్లో, కాలేజీలో చేస్తున్న జీతము 2000 జీతానికి నేను జాబ్లో జాయిన్ అయినా. 2000 జాయిన్ అయ్యి 7 ఇంట్లో కూర్చుంటే మళ్ళీ అదే గిన్నెలు దోమి, అదే చాట్ల బియ్యం జరగాలి. అవునా కాదా? చదువుకుంటే నన్ను ఇంకా మంచిగా చదివిస్తారని చెప్పి ఇంట్లో పని చేసుకుంటూ చదువుకుంటున్నాను. నేను హౌస్ వైఫ్ మేడం అంటారుగా, నేను హౌస్ వైఫ్ ప్లస్ ప్రైవేట్ జాబ్ కూడా చేసిన. సో అట్లా 10 ఏళ్ళు చేస్తే నా జీతం 2000 జీతంకి వెళ్ళి సంవత్సరానికైనా జీతం పెరిగేది నెలక. సంవత్సరానికి పెంచుకుంటూ వస్తే 10 ఏళ్ళు చేస్తాడు 20,000 జీతం. మా సార్ బ్యాంక్లో జాబ్ చేస్తాడు, ఆయన జీతం 30,000. 2 పిల్లలు. ఎట్లా అంటే డబ్బులు వచ్చేటివి 2వ తారీఖు వచ్చేటివి 5వ తారీఖు అయిపోయేటివి. అదే లైఫ్లో 10 ఏళ్ళు గడిచినాం. ఇక మారుతుంది అని. నేను గవర్నమెంట్ జాబ్ కొట్టేది నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం ఒకటైతే నన్ను కన్నీ పెంచి 20 ఏళ్ళు పెద్దగా చేసి ఆయన చేతిలో కట్నం ఇచ్చి డబ్బులు పెట్టిండు మా నాయన. కానీ నేను ఎన్నడూ కూడా మా నాన్నకి ఎడమ చేతి నుంచి ఒక 4 రూపాయలు ఇవ్వను. ఏ రోజన్నా అడిగి ఇద్దాము అని అనుకుంటే మా ఆయనకు వచ్చే జీతం నా జీతం మా ఇంట్లోకే వెళ్ళిపోతుంది. అమ్మ నాన్నని కనీసి పెట్టినందుకు వదిలిపెట్టొద్దు కదా, చూసుకోవాలి. వాళ్ళని ఎట్లా చూసుకోవాలి, అత్త మమ్మల్ని కూడా అట్లనే చూసుకోవాలి. చూసుకోవాలంటే మన దగ్గర ఏం కావాలి? ప్రేమ ఉంటే సరిపోతుందా? డబ్బే. వాళ్ళకి ఏదన్నా ఆరోగ్యం బాగాలేదన్నా చూసుకోవాలన్నా డబ్బే కావాలి. ఆ డబ్బు కోసం గవర్నమెంట్ జాబ్ కొడితే మా ఆయనకు తెలియకుండా మా నాయనకు పైసలు ఇవ్వచ్చు అనుకొని పిచ్చి దాని లెక్క చదువుకున్నా. కానీ నాకు రాలే. ఏడ్చిన, బాధపడ్డా, అన్నీ చేసిన. దేవుణ్ణి కూడా తిట్టుకున్నా. ఎన్ని ఆల్పాయాలు అన్ని పోసిన. ఎందుకు ఇస్తలేదు నాకు అని చెప్పి. 4 ఆడపిల్లలు, 2 అన్నయ్యలు. ఆఖరి దాన్ని నేను. అందుకే గట్టిగా చదువుకున్నా. కానీ రాలేదు. ఎందుకు వస్తలేదు ఏంది అని చెప్పి ఏడ్చినా తిట్టిన అన్న అయిపోయింది. అయినా ప్రైవేట్ సెక్టార్లో నా స్టడీ ఎక్కడ ఆపలేదు. నెక్స్ట్ ఎంకామ్ రాసిన, ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది, పోయి జాయిన్ కావాలి. కానీ అప్పుడే లాక్డౌన్ కూడా వచ్చింది. లాక్డౌన్ వచ్చి నా చదువు ఆగిపోయింది, నా జాబ్ ఆగిపోయింది, మా సార్ది కూడా జాబ్ ఆగిపోయింది. సెకండ్ లాక్డౌన్ వరకు మా నాయనకు తెలియకుండా బతికిన. నేను బయట మీలాంటి దగ్గర 2 లక్షలు అప్పు తెచ్చుకొని బతికిన. 2 లక్షలు ఉత్తగిస్తారా, మీరు తిగిస్తారా? కరోనా టైంలో 2 రూపాయలకి ఇచ్చిరా, 5 రూపాయలకి ఇచ్చిరా? నువ్వు ఉంటావో పోతావు నాకేం తెలుసు. ఏదైనా ప్రూఫ్ పెట్టి బ్యాంక్ పేపర్ రాసుకొని మీ ఇంటిల్లి పాస్ సంతకాలు పెట్టుకోండి అని ఇచ్చి చెట్టోళ్ళ గురించి చెప్తున్నా. నా దగ్గర నేను ఓన్కియాలి. సో అట్లా తీసుకున్నా. సెకండ్ లాక్డౌన్ వరకు 3 లక్షలు అయింది. జస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. భయం అవుతుందా కాదు? తిని కూర్చునేటోళ్ళం ఎక్కువైనా. సంపాదన ఎవరు లేదు, ఇది నాది కాదు, మన అందరిది. అవునా? అట్లాంటి సిచ్యువేషన్లో ఏదన్నా ఒక అవకాశం ఎందుకు ఇస్తలేడు ఆ దేవుడు అని కోరుకునే టైంకి నాకు ఈ గొప్ప ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మై గ్రేట్ లీడర్ DUCD మిస్టర్ సైదుల్ సార్ గారు. చెప్పంగానే హోపుది అవుతుందా? ఏం చదువుకోకుండా హౌస్ వైఫ్ ఉండి 10,000 జీతం కోసం డిగ్రీ చేసి డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కూడా బిజినెస్ గురించి చెప్తూ ఇంటలేదు. మరి నేను 25 ఏళ్ళు మా నాయన కష్టపడి నన్ను చదివించి 10 ఏళ్ళు జాబ్ చేసి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎన్ని జాబ్లు ఉన్నాయి అన్ని రాసుకుంటూ వచ్చేదానికి సప్ల కంపెనీలో పైసలు ఉన్నాయిరా రారా అంటే ఇనబుద్ధి అవుతుందా? ఇనబుద్ధి కాక 8 నెలలు సతాయించిన సార్. ఇలా నా టెస్ట్ మనీ చెప్తే మీకేం వస్తుంది అంటే ఏదో ఒకటి వస్తుంది. లాస్ట్ వరకు అది కూడా చెప్తా. సో 8 నెలలు సతాయించిన. కానీ సైన్స్ సార్ ఒక మాట అన్నాడు, అరే నువ్వు ఇంటలేవురా, ఈ నూనె వాడితే 7 సంవత్సరాల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది అని. మరి డబ్బులు వస్తాయంటే నా బుద్ధి కాలే, కంపెనీ ఉందంటే నా బుద్ధి కాలే. మనలాంటి పేదలు పైసలు సంపాదించుకోవచ్చు, ఇంకో 10 మందికి ఉపాధి కల్పించవచ్చు అంటే కూడా నా బుద్ధి కాలే. ఎందుకు నా బుద్ధి కాలంటే తాతలు ఉన్నారా, ఇప్పుడు ఉన్నారో పోయిరో, సబ్బు వాడిగా లేదా నాయన. మనము
కంపెనీ ఎట్లనో, రెగ్జోనా కంపెనీ ఎట్లనో, అస్యూమ్ టీమ్స్ ఆఫ్ కంపెనీ కూడా కాదు. అనిపిస్తుందా అనిపించదా? ఎవరికి? ఇంటికాడ కూర్చున్న వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి. నేను గట్లనే అనుకొని ఆ కంపెనీలో ఎవ్వరు ఇవ్వలేదు. అసలు నిజం చెప్పండి, సంతూర్ సబ్బు కంపెనీ పేరు తెలుసా మనకి? తెలియదు. ఇప్పుడు నేను అన్నగా ఎంత చదువుకున్నా కూడా సంతూర్ కంపెనీ అని కంపెనీ పేరు తెలియదు, కానీ సబ్బు పేరు కంపెనీకి జోడిస్తాం. అట్లా ఎవ్వరు ఇవ్వలేదు. ఇంప్లెంట్లు వస్తాయి. నేనేమన్నా ఎడ్డిదా అన్న? అరే నువ్వు ఎడ్డిదాన్ని నేను అనలేదురా, ఒక మీటింగ్కి వచ్చి తెలుసుకో. నేను జాయిన్ అవ్వమంటలేదు, ప్రోడక్ట్ కొనమంటలేదు. తెలుసుకున్న తర్వాతనే నువ్వు డిసైడ్ అవ్వరా అంటే 8 నెలలు టైం పట్టింది. కానీ ఇందాక చెప్పినా కదా, 7 ఏళ్ళ నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని. రోగం వచ్చింది, సార్కి తగ్గింది, నాకు అదే రోగం ఉంది. కనీసం ఆ రోగానికన్నా కనెక్ట్ అవ్వాలా కాదా? ఇక అది ఎట్లా అంటే గుండె నొప్పి వచ్చి ఇయ్యాలో రేపు పోతామేమో అన్నంత పెయిన్ వచ్చేది. అట్లాంటి సిచ్యువేషన్లో జస్ట్ ఆయిల్ వాళ్ళతో తగ్గింది అని ఒక మాట కనెక్ట్ అయ్యి, నేను బిజినెస్ చెయ్య, నాకు నచ్చినే నేను కొనుక్కుంటా అని ఐడియా ఇచ్చి, నేను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, మా అప్లైన నా ఇంటికి రాగానే ఐడియా ఇచ్చి, నేను తీసుకున్నది కుకింగ్ ఆయిల్, పేస్ట్, సబ్బు, ఒక చాపత్త. నాకు అప్పుడున్న పర్సంటేజ్కి నా అకౌంట్లో 11 రూపాయలు పడ్డాయి. ఎన్ని పడ్డాయి? 11 రూపాయలు నా ఫస్ట్ ఇన్కమ్. వీటికి వచ్చిన లీడర్లు చెప్తున్నారు కదా, వాళ్ళు కనీసం 90, 80, 200 చెప్తున్నారు. కానీ నాకు 11 రూపాయలు. ఇనపుతో ఎట్టదా? నా డ్రీమ్ వేరు, నా ఫోకస్ వేరు, నా పర్పస్ వేరు. నేను గవర్నమెంట్ జాబ్ ఎంచుకుందామని నా రూటే వేరు. నేను ఈ రూట్లో పోదామంటే సైలెన్స్ సార్ ఈ రూట్లో గుంజుకొస్తుంది. పోబుద్ది కాక 8 నెలలు నేనే ప్రోడక్ట్స్ వాడుకున్నా. నాకు చెస్ట్ పెయిన్ 15 డేస్లో తగ్గిపోయింది. అది చూసిన మా అత్తయ్య నీ పెయిన్స్కి, షుగర్కి వాడింది, తనకు తగ్గింది. మామయ్య కంటి ఇన్ఫెక్షన్ వస్తే ఎల్బీ ప్రసాద్ హైదరాబాద్, అక్కడనే చేతులు ఎత్తేసి స్పిరులినా, ఐ సపోర్ట్, క్రిల్లా, ఇవి 3-4 నెలలు వాడితే 80% ఉన్న కంటి ఇన్ఫెక్షన్ జీరోకి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ప్రోడక్ట్స్ నేను వాడుకున్నా, నాకు హెల్త్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు మీకు కూడా ఈ బిజినెస్ ఏంటంటే, సార్ వచ్చి బిజినెస్ ఏంది, గవర్నమెంట్ ఎలాంటి డైరెక్ట్ సెల్లింగ్లో ఎలాంటి ఏమంటారు లీగలైజ్ చేసింది, ఎవరెవరు చేసుకోవచ్చు సార్ చెప్తాడు. ప్రోడక్ట్స్ ఏముందో చెప్పలేదంటే, ప్రోడక్ట్స్ నేను వాడుకుంటే నాకు హెల్త్ వచ్చింది, మరి మీరు వాడుకుంటే మీకు హెల్త్ వస్తుందా లేదా? సబ్బుల గురించి, షాంపూల గురించి ఇక్కడ ఎవరు చెప్పారు. మనం వాడుకొని జాయిన్ అయ్యి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు వాడుకుంటే దానికి ఉన్న రిజల్ట్ తెలుస్తుంది. సో 8 నెలలు నేను ప్రోడక్ట్ వాడుకున్నా కాబట్టి ప్రోడక్ట్ గురించి నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేనేం చెప్పినా తెలుసా సైజు సార్కి, నీకు దండం పెడితే నువ్వు మంచి కంపెనీ పర్చేజ్ చేసినావు, నేను వాడుకోవడం వల్ల మా ఇంట్లో ఉన్న రోగాలన్నీ పోయినాయి, బీపీ కంట్రోల్ అయింది, షుగర్ లేదు, హెల్తీగా ఉన్నాం. నేను భూమి మీద బతికున్న రోజులు వెస్టేజ్ కంపెనీలో ప్రోడక్ట్స్ వాడతా, కానీ బిజినెస్కి మాత్రం రాబుదే కదా, రాబుది కదా. ఎందుకంటే 20 రూపాయలు ఏడా, నా జీతం 20,000 ఏడా, 20,000 వస్తుందా? వస్తలేదు. లాక్డౌన్ ఉందా జీతము? లేదు. ఇది 20 రూపాయలు నయమా కాదా? ఏందో తెలుసుకోవాలా లేదా? ప్రతిరోజు చెప్పినా కూడా నాకు వినబుద్ధి కాదు. కానీ లాస్ట్కి మా సార్ని పట్టుకుని, మా హస్బెండ్ని పట్టుకొని, నేను చెప్తే ఇంటలేదు, మొండి వేషాలు వేస్తుంది, మీరన్నా తీసుకొచ్చి ఒక మీటింగ్కి ఎత్తేయండి అని మా సార్కి చెప్తే, భర్త చెప్పినప్పుడు వినాలే వినాలి. వినకపోతే అమ్మగారికి పంపిస్తాడా? పట్టు చీర ఏమన్నా అడిగితే పంపిస్తాడా? అదంతా వదిలిపెట్టు. మళ్ళీ మన ఇంట్లో ఏదన్నా అడిగినా కూడా నేను చెప్తున్నావా అని అంటారు. అవునా కాదా? అందుకే అవధం చూసే చెప్తున్నాను. అసలు ఏదన్నా కూడా మళ్ళీ రిటర్న్ తిట్లు. ఈ తిట్లు భరించలేను, నేను నీ కోసం వస్తా, సైకిల్ సార్ కోసం రాను, నీ కోసం వస్తా, నాకు ఆ సబ్బుల కంపెనీ ఇంట్రెస్ట్ లేదు, వచ్చి కూర్చొని ఇట్లా వెళ్ళిపోతా. నేను ఎప్పుడు బయటికి వెళ్ళిపోతే నువ్వు బండి తీసుకొని బయట రెడీగా ఉండాలని చెప్పి అవి అట్లా పక్కన బందీగా అన్ని ప్రామిస్ ఇంట్లో తీసుకొని ఒక మీటింగ్కి వచ్చిన. ఇందాక లీడర్లు వచ్చిరా రాలేదా? రైత మేడం ఎంత పెద్ద ఉంది, ఇంతే ఉంది కదా. కానీ చెక్ ఎంత? ఏం జరుగుతుంది? డిగ్రీ కూడా డిస్కంటిన్యూ కంప్లీట్ ఆ మేడం. ఇందాక శారదా మేడం కూడా గంటే ఉంది, కానీ 1,80,000. నాకు ఇట్లాంటి హౌస్ వైఫ్, ఒక ఆయమ్మ, వీళ్ళిద్దరిని పక్కకు పెడితే 2 గవర్నమెంట్ జాబ్ వాళ్ళు వచ్చి కూడా మేము గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి ఎస్కేప్ చేసినా 1,00,000 అని చెప్పి ఇక నాకు మొత్తం రేట్లకు వెళ్ళిపోయింది. గవర్నమెంట్ జాబ్ కోసం 10 ఏళ్ళు కష్టపడితే నాకు రాలేదు. మీకు ఏమన్నా పిచ్చి లేచిందా వచ్చిన గవర్నమెంట్ జాబ్ బంద్ చేసుకోవడానికి అనుకున్నా. రిజైన్ లెటర్ కూడా చూపెట్టి నాకు అక్కడికి వెళ్ళి నా లైఫ్ టర్న్ అయింది. అసలు గవర్నమెంట్ జాబ్లు ఎందుకు బంద్ చేసి వస్తుంది ఈ బిజినెస్కి? గవర్నమెంట్ జాబ్ కన్నా కంపెనీ పెద్దదా చిన్నదా? గవర్నమెంట్ జాబ్ బంద్ చేసి వస్తుందంటే పెద్దదే కదా. నా వర్షన్లో ఇదేందో నేను తెలుసుకోవాలంటే మొబైల్ ఫోన్లు ఫైట్ మోడ్లో ఎక్కియండి. ఒక 2 అవర్స్ ఎక్కించి ఇన్నేళ్ళు మనం ఇంటర్వ్యూలో పోతూనే ఉన్నాం. ఓన్ కింద జాబ్ రాకపోతే ఇంకో దగ్గర పోయి అడక తింటూనే ఉన్నాం, వచ్చిందాకా తిరుగుతున్నాం. కానీ ఒక 2 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే మన లైఫ్ టర్న్ అవుతుంది, నాలాగా మీకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఇలా మీకు నేను అదే చెప్తున్నా. సార్ చెప్పే ప్రతి మాటకి రెస్పాండ్ అవ్వండి.
మొబైల్ ఫోన్ 2 గంటలు ఫ్లైట్ మోడ్లో పెట్టండి, లేకపోతే స్టేటస్లో పెట్టుకోండి. నేను 2 గంటల వరకు నేను ఆన్లైన్లో అసలు ఉండనని చెప్పి ఒక 2 అవర్స్ ఇక్కడ జరిగిన డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ తీసుకొని ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిన ప్లాన్ ఇన్న తర్వాత నెక్స్ట్ సెకండ్ డే నేను నా భర్తను కూడా అడగలేదు. నేను ఆ రోజే జాబ్ మానేసిన, నా చదువుకి ఫుల్ స్టాప్ పెట్టినా. నేను మా నాన్నని చూసుకోవాలంటే నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికింది. నా పిల్లలు చిన్న చిన్న స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళు మంచి స్కూల్ వేయాలంటే నాకు ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్. నేను మా ఆయన 2 సార్లు బండి కొన్నాడు, సెకండ్ హ్యాండ్లోనే కొన్నాడు, అది పొగ బండి. అది మారాలంటే నాకు ఈ ప్లాట్ఫామ్ అవసరం అని చెప్పి డిసైడ్ అయ్యి నిలబడ్డా. జస్ట్ అక్కడ 10 ఏళ్ళు జాబ్ చేసిన సార్, 10 గంటలు 4 సీసీ కెమెరాల మధ్యలో నిలబడి చేస్తే నా జీతం 20,000. ఇక్కడ 3 ఏళ్ళు ఆడతా పాడతా కష్టం వచ్చిన ఎండకు దర్చుకుంటూ వానకు దర్చుకుంటూ చేస్తే జస్ట్ 3 ఇయర్స్లా అక్కడ ఇయర్కి 2 లక్షలు తీసుకుంటే ఇక్కడ నెలకి 2,23,000 తీసుకుంటాం.